అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ప్రెస్టీజియస్గా భావించే నంది అవార్డ్స్ ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ గద్దర్ అవార్డ్స్గా ఇవ్వబోతుంది. సో ఉగాది రోజు గవర్నమెంట్ అవార్డ్స్ ఇస్తామంటూ కూడా అనౌన్స్ చేశారు. మరి ఈ అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా, నంది అవార్డ్స్ని గద్దర్ అవార్డ్స్గా ఎంతవరకు ఫిలిం ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేస్తున్నారు, దీనిపైన వాళ్ళ రెస్పాన్స్ ఏంటి, ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. ఈరోజు మనతో పాటు ప్రొడ్యూసర్ అండ్ ఇంకా తెలుగు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ, ఫిలిం ఛాంబర్ ట్రెజరర్ ప్రసన్న కుమార్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నంది అవార్డ్స్కి వచ్చేటప్పటికి దాదాపు 2012 నుంచి ఇవ్వట్లేదు. 2012 నుంచి కమ్యూనిస్ట్ స్టేట్లో ఉంది కానీ ఇవ్వట్లేదు. 2014లో రెండు రాష్ట్రాలు విభజన జరిగింది. రెండు రాష్ట్రాలు విభజన జరిగినప్పుడు 12, 13, 14, 15, 16 ఈ 5 సంవత్సరాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తరఫున చంద్రబాబు నాయుడు గారు దానికి కమిటీలు వేయటం, దానికి ఇచ్చేయటం, దాన్ని అనౌన్స్ చేయటం కూడా జరిగింది. అది చాలా ప్రాపర్గా జరిగింది. తర్వాత 2014లో కేసీఆర్ గారు తెలంగాణ వచ్చినప్పుడు 12, 11, 12, 13 ఆ జోన్కి ఏమీ చేయలేదు. కానీ 14 నుంచి మాత్రం నంది అవార్డ్స్ని సింహ అవార్డ్స్గా మార్చి, సింహ అవార్డ్స్ అని చెప్పి ఆయన అప్లికేషన్ తీసుకుంటాం, డీడీలు తీసుకుంటాం, అన్నీ చేసి కూడా ఆయన అసలు ఏం చేయలేదు, ఆపేశారు. సో 14 నుంచి 24 దాకా అయిపోయింది. అది చరిత్ర అయిపోయింది. సరే, మాకు 16 వరకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేసిన తర్వాత ఇండస్ట్రీలోనే కొద్ది మంది, అంటే జస్ట్ 1-2% మంది వాళ్ళకి ఏదో అప్లికేషన్లు రాలేదని ఇండస్ట్రీలో ఉన్న పెద్దవాళ్ళు వాళ్ళు దాన్ని ఒక ఇష్యూలా క్రియేట్ చేయటం మూలంగా ఇంకా ఫర్దర్గా జరిగినదిలో అక్కడ జరగలేదు. దాని తర్వాత 2019-24 జగన్ గవర్నమెంట్ వచ్చింది. అసలు దాన్ని ఊసేయలేదు, దాని టాపిక్ లేదు, అయిపోయింది. తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేము రిప్రజెంట్ చేస్తే డెఫినెట్గా నెంబర్ ఆఫ్ టైమ్స్ రేవంత్ రెడ్డి గారు డెఫినెట్గా అవార్డ్స్ పెడతామని చెప్పి ఆయన చెప్పటం, అలాగే సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయన కూడా చెప్పడం జరిగిన తర్వాత మేము రేవంత్ రెడ్డి గారిని పర్సనల్గా కలిసినప్పుడు ఆయన గద్దర్ అవార్డ్స్ పెడతామని చెప్పినప్పుడు నేను కాకతీయ గద్దర్ అవార్డ్స్ లాగా పెట్టచ్చు కదన్నా అంటే, లేదండి కాకతీయ అంటే అది రాజ్యాలు, రాజులు, అది కాదు, నాకు గడియల ప్రభుత్వం, నాకు పేదల అది కావాలి, అందుకని నేను గద్దర్ అదే పెడుతున్నాను అంటూ ఉంటే, నేను దాంట్లో ఇంకోటి చెప్పాను. ఏమంటే నంది అవార్డు అనేది యాజ్ ఇట్ ఈజ్గా లేపాక్షిలో నంది ఉంది, తర్వాత యాగంటిలో నంది ఉంది, సింహాచలంలో నంది ఉంది, మహానందిలో నంది ఉంది. ఇట్లా నందులు ఆంధ్రప్రదేశ్, రాయలసీమలో చాలా నందులు ఉన్నా కూడా నంది అవార్డు నమూనా అనేది అప్పట్లో కాకతీయ సామ్రాజ్యానికి సంబంధించిన రామప్ప దేవాలయం, వరంగల్ రామప్ప దేవాలయం, ఆ నందిని పోలిన నందిది. అంటే ఈ నంది అనేది మీరు ఆంధ్రప్రదేశ్, రాయలసీమ నందిగా భావించొద్దు, ఇది తెలంగాణ నంది, అందుకని ఇది కూడా మీరు చేసుకునేందుకు లేదని నేను గద్దర్ అవార్డ్స్ అనేది. సరే, అసలు పెట్టని దానికంటే కూడా పెట్టడం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది జనరల్గా ఈ అవార్డ్స్ ముందేంటంటే కమర్షియల్ సినిమాలు ఆడినా ఆడకపోయినా కాసేపు పక్కన పెడితే కొంచెం ప్రజల్ని, సమాజాన్ని ఉత్తేజపరిచేవి, సమాజానికి ఉపయోగపడేవి, సినిమా రెవెన్యూ రాకపోయినా కూడా ఇట్లాంటి మంచి సినిమాలకి తీసిన దానికి ప్రోత్సాహకరంగా ఈ అవార్డ్స్ ఇస్తారు. అంటే దాంట్లో క్యారెక్టర్లుగా కానీ, దాన్ని సమాజానికి పనికొచ్చే, గతంలో ఉమ్మడి కుటుంబం వ్యవస్థని కానీ, లేకపోతే ఇవాళ యూత్కి కొంచెం ఎడ్యుకేషన్ పరంగా సొసైటీ మీద ఒక ఇంట్రెస్ట్ కలిగేటట్టుగా కానీ, సొసైటీలో వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండేటట్టుగా కానీ ఉండటం కోసం పెడతారు. సో అవార్డ్స్ పెట్టే ప్రక్రియ అది అసలు లేకపోవడం అనేది చాలా పెద్ద భూతం. సరే, రేవంత్ రెడ్డి గారు గద్దర్ అవార్డ్స్ అని పెడతా అన్నారు, డెఫినెట్గా ఇండస్ట్రీ ఆహ్వానించింది. కాకపోతే మా ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటంటే, ఇక్కడ పైడి జయరాజు గారు ఒకప్పుడు కరీంనగర్ మ్యూజిక్ సంబంధించిన ఆయన బాంబే వెళ్ళి దిలీప్ కుమార్ గారు లాంటి వాడికి డైరెక్షన్ చేసి అంత రేంజ్లో మూకీ నుంచి టాకీ వరకు ఉన్న ఆయనకి దాదాసాహెబ్ ఫాల్కే వచ్చింది పైడి జయరాజు గారు. అలాగే ఎన్టీ రామారావుతో ఆయనే ఇంట్రడ్యూస్ చేసి ఆయనే చేసిన దీనిలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు, ఆయన చాలా గొప్ప ఆయన ఉన్నారు. అలాగే కాంతారావు గారు, అలా కవులు, కళాకారులు ఎంతోమంది ఉన్నారు. ఎంతోమంది ఉండగా, అంటే ఇప్పుడు ఈవెన్ గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా నంది అవార్డ్స్లో రఘుపతి వెంకయ్య అంటే డెఫినెట్గా మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఈజ్ ద ఫౌండర్ ఆఫ్ ది ఇండస్ట్రీ అంటాము. సో రఘుపతి వెంకయ్య గారి పేరు మీద ఒక అవార్డు. అలాగే బిఎన్ రెడ్డి గారు, ఆయన ఒక ప్రొడ్యూసర్గా ఒక గొప్ప వాహిని స్టూడియోస్ యాంగిల్లో ఆయన ఉన్నట్టుగా ఆయన పేరు మీద ఒక అవార్డు. అలాగే దర్శకుడు అవార్డు కేవీ రెడ్డి గారిది, ఆయనది ఒక అవార్డు. అలాగే ఎన్టీ రామారావు ప్రకారంగా ఒక ఎన్టీఆర్ అవార్డు. ఇలా ప్రముఖుల పేర్ల మీద అవార్డ్స్ ఉంది. డెఫినెట్గా ఒక కామన్ ఒక అవార్డ్స్ లాగా ఉంది ప్రముఖులుగా. అంటే ఇప్పుడు మన గద్దర్ అవార్డ్స్లో కూడా గద్దర్ గారి పేరు మీద
డెఫినెట్గా సాహిత్యం అనుకుంటాము, లేకపోతే గాయకుడు అనుకుంటాము. గద్దర్ గారు ఏ పోర్ట్ఫోలియోలో ఆయన స్పెషలైజ్డ్ ఉన్నారు, ఆయన పేరు మీద ఒక అవార్డు నెలకొల్పి ఒక కామన్గా అన్ని చేసుకున్నట్టుగా చేస్తే బాగుండేదేమో అనేది మా ఇంటర్నల్ ఫీలింగ్. బట్ మా ఇంటర్నల్ ఫీలింగ్ అయినా కానీ ప్రభుత్వం ఏం చేస్తే అదే మేము కన్సిడర్ చేయాలి. కాబట్టి మేము అసలు అవార్డ్సే లేని దానికి ఈ ప్రభుత్వం మనకు అవార్డ్స్ ఇస్తుంది అనే దగ్గర డెఫినెట్గా గద్దర్ గారి పేరు. గద్దర్ గారు కూడా మాకు నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రొడ్యూస్ కౌన్సిల్ గారి చాంబర్ గారు వస్తారు, అందరితో ఆయన కూడా మాకు అందరికీ సన్నిహిత సంబంధాలు ఆయనతో ఉండే. ఆయన అంటే ఒక ప్రజా కవిగా, ఒక ప్రజా విప్లవ నాయకుడిగా ఆయన మీద మాకు అందరికీ గౌరవం ఉంది. సరే ప్రభుత్వం అంటే గద్దర్ అవార్డ్స్ అనేది ఆహ్వానిస్తూ ఆ గద్దర్ అవార్డ్స్ దానికి విధి విధానాలు ఏంటి అనేది ఇక్కడ అడిగితే అప్పుడు మేము ఛాంబర్ తరఫు నుంచి, కౌన్సిల్ తరఫు నుంచి కూడా విధి విధానాలకు ఒక కమిటీ అని దానికి ఎవరెవరు బాగుంటారు ఏంటో అని చెప్పి ఇవ్వటం జరిగిన తర్వాత వాళ్ళు మరి సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి ప్రాపర్గా కమ్యూనికేషన్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ అది కమ్యూనికేషన్ లేకపోయిన కారణంగా మీరు ఏదో దీన్ని పట్టించుకోలేదు అనే దగ్గర ఇక్కడ కోపం మీద చెప్పడం అనిపించి అప్పుడు కూడా మేము చెప్పాం, మేము ఇది ఆహ్వానిస్తున్నాము, గద్దర్ గారు అంటే మా మనిషి, మేము డెఫినెట్గా ఇది చేస్తున్నాం అని చెప్పాను. సో దాని ప్రకారం తెలంగాణ నుంచి ఈ అవార్డ్స్ అనేది ఇస్తే ఇప్పుడు చెప్పాలంటే ఎంత దురదృష్టకరం అంటే ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ అవార్డ్స్ లేవు. ఇవాళ కర్ణాటకలో అవార్డ్స్ ఉంది, కర్ణాటకలో మంచి సినిమాలకు సబ్సిడీ ఇస్తున్నారు. మళ్ళీ కర్ణాటకలో బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అని చెప్పి అక్కడ ఫెస్టివల్ నిర్వహిస్తారు. అక్కడ 3 కేటగిరీలు, ఏషియన్ సినిమా, ఇండియన్ సినిమా, కన్నడ సినిమా. సో నేను ఇండియన్ సినిమాకి నేను అక్కడికి జ్యూరీ చైర్మన్గా కూడా వెళ్ళాను, అక్కడ బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్. సో అలాగే కేరళ అవార్డ్స్ ఇస్తుంది, తమిళనాడు ఇస్తుంది, బాంబే ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చేస్తారు, చెన్నైలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చేస్తారు, కలకటాలో బెంగాల్లో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ చేస్తారు, ఇలా ఢిల్లీలో కూడా చేస్తారు. ఇలా ఇవి కాకుండా ప్రభుత్వ పరంగా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ గోవాలో చేస్తారు. ఇవన్నీ ఇట్లా ఉండే ఇదిలో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి లేకపోతే కనీసం డబ్బు పోయినా ఒక ఇన్స్పైర్డ్ ఫిల్మ్ చేసి ఒక సమాజాన్ని మంచి సినిమాగా ఇచ్చేయటానికి ఇవాళ ఎవరైనా కొత్త కాస్టింగ్ కానీ కొత్త టెక్నీషియన్స్ కానీ ఎవరైనా రావాలంటే వాళ్ళు కేవలం ఈ కొత్త సినిమాల ద్వారానే రాగలుగుతారు. అలాంటి కొత్త సినిమాలకు వచ్చేటప్పటికి ఇటు ప్రభుత్వం సైడ్గా కానీ సబ్సిడీలుగా కానీ లేకపోతే ట్యాక్స్ బెనిఫిట్స్గా కానీ వీళ్ళు ఏమీ చేయకుండా ఉండటం ఒక తప్పు. ఇది చేయకపోయేటప్పటికి ఆ బ్రీతింగ్ టైం తీసుకుంటానికి బతకటానికి కష్టం అవుతుంది. గతంలో క్షేమంగాడి లాభంగా రండి 5%తో ఓపెన్ అయ్యి 1 సైడ్ ఫీల్డ్. గతంలో సీతారామన్ గారి మండరాలు ఫస్ట్ వీక్ డెఫిసిట్ అయింది, సూపర్ హిట్ అయింది. ఇలా వచ్చిన వాళ్ళందరూ సోకాళ్ళు చెప్తాం ప్రతి ఒక్కళ్ళు. ఇప్పుడు ఒక మనీ నుంచి ఎవరెవరు వచ్చారు, ఒక మనీ నుంచి ఎవరు వచ్చారు, ఇవాళ గులాబీ నుంచి ఎవరు వచ్చారు, ఇవాళ ఉన్న టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అందరూ ఒకప్పుడు ఒక చిన్న సినిమా నుంచి వచ్చినండి. ఈ టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ కూడా ఒకప్పుడు చిన్న సినిమా నుంచి వచ్చినండి. ఇవాళ టాప్ మోస్ట్ ఆర్టిస్టులు వీళ్ళందరూ కూడా ఇవాళ స్టార్స్ కూడా చిన్న సినిమాల నుంచి ఎదిగి ఉన్నారు. అందుకని చిన్న సినిమాలు ఉంటేనే న్యూ జనరేషన్ న్యూ బతుకుంటుంది. ఆ చిన్న సినిమాలకి ప్రభుత్వం పరిశ్రమ ప్రోత్సాహకాలు ఇవ్వాల్సిన బాధ్యత ఉంది. కనీసం అవార్డ్స్ అన్నదన్నా చేయాల్సిన బాధ్యత ఉంది. అలాంటిది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోవటం అనేది దురదృష్టకరం. కనీసం ఇప్పుడు తెలంగాణలో ఈ గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ కొనసాగిస్తూ ఉంటాం. డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా గ్యారంటీగా నంది అవార్డ్స్ని కొనసాగిస్తూ జరుగుతుంది. సో నంది అనేది జనరల్గా మనకేంటంటే లైకార్, మన శివుడి దగ్గర నంది అనే దగ్గర నంది. సో అది కళలకి ఒక ప్రత్యేకత దీని కింద పేరు ఉంది. సో ఇలా చేసేది కూడా మేము ఆహ్వానిస్తాం, దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. డెఫినెట్గా చేయటాన్ని 100% పరిశ్రమ అందరూ చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఆహ్వానిస్తారు. ఓకే, అంటే సార్ కానీ అంటే గద్దర్ పేరు పెట్టడం అనేది ఒక కామన్ నేమ్ పెట్టకుండా గద్దర్ నేమ్ పెట్టడం అనేది మావోయిస్ట్ భావజాలాన్ని ఎంకరేజ్ చేసినట్టు అవుతుంది. అండ్ ఇంకా ఆయన ఒక దళితుడుగా కాబట్టి ఆయన పేరు మీద అవార్డు తీసుకోవడానికి అందరూ కూడా అది యాక్సెప్ట్ చేసేలాగా లేరు, అంత ఇష్టంగా లేరు ఇండస్ట్రీ నుంచి. అందుకే ఎవరు కూడా సరిగ్గా రియాక్ట్ అవ్వలేదు అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాని మీద ఏమంటారు? లేదండి, అది తప్పు. అంటే బేసికల్లీ ఏంటంటే మేము హ్యూమన్ బీయింగ్ నుంచి చూస్తాం. గద్దర్ గారు అనే హ్యూమన్ బీయింగ్, గద్దర్ గారు ఆ సాహిత్యం కానీ లేకపోతే ఆయన గాయకుడిగా కానీ ఆయన నటించిన విధానం కానీ ఆయన జీవన శైలి కానీ అవే చూస్తాం. అంటే నేను ఈవెన్ ఇండియన్ పనోరమా జ్యూరీకి కూడా వెళ్ళాను. ఇండియన్ పనోరమా జ్యూరీకి వెళ్తే ఇండియన్ పనోరమా జ్యూరీలో ప్రభుత్వం కానీ ఈవెన్ గవర్నమెంట్ కానీ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్ జరగలేదు. అలాగే నేను గోవా బెంగళూరు ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి కూడా వెళ్ళినప్పుడు కూడా ఎలాంటి ఇన్వాల్వ్మెంట్స్ జరగలేదు. అలాగే నేను నంది అవార్డ్స్ జ్యూరీలో కూడా ఉండాలి, కానీ ఎలాంటి ఇన్వాల్వ్మెంట్స్ జెన్యూన్గా జరిగింది.
మరి ఇట్లా మాట్లాడుకునే లెక్క చూసుకుంటే నేను ఇండియన్ పనోరమాకి వెళ్ళినప్పుడు 240 సినిమాలు చూసి, భారతదేశంలో అన్ని భాషల సినిమాలు చూసి, దాంట్లో నుంచి 20 సినిమాలు సెలెక్ట్ చేశాం. 20 సినిమాల్లో ఇనాగరల్ ఫిల్మ్ కింద మేము సాండ్ కి అంక్ అని ఒక సినిమా చేసాం. సాండ్ కి అంక్ అని చేస్తే ఆ సాండ్ కి అంక్ ప్రొడ్యూసరు కమ్యూనిస్ట్, లెఫ్ట్. మరి ఇక్కడ బీజేపీ గవర్నమెంట్ రైట్ గవర్నమెంట్ అంటారు కదా, రైట్ ఇస్టు లెఫ్ట్ ఇస్టు అనేది దగ్గర. మళ్ళీ దాంట్లో హీరోయిన్ ఆర్టిస్ట్గా చూస్తే తాప్సీ పన్ను, ఆవిడ మోడీని అమిత్ షా గారిని తిట్టినాడు. మాకు సినిమా చూస్తాం, సినిమా కనపడుతుంది, సినిమాలో వెదర్ ఇట్స్ ఇన్స్పైర్డ్ ఫిల్మ్ ఆర్ నాట్. అది ఒక పంజాబ్కు సంబంధించిన ఒక మహిళలు, వాళ్ళు కేవలం ఏంటంటే ఇంట్లో వంటలకి లేకపోతే సంసారానికి తప్పితే ఇంకా దేనికి ఇది లేదు అని అనుకునే మూడ్లో వచ్చి వాళ్ళు పెద్ద ఆడాళ్ళు బయటకు వచ్చి దొంగచాటుగా వాళ్ళు రైఫిల్ షూటింగ్ చేసి, ఆ రైఫిల్ షూటింగ్ నేర్చుకుంటున్న దాని నుంచి వాళ్ళ పిల్లలు ఇన్స్పైర్ అయ్యి అదే రైఫిల్ షూటింగ్లో ఒక అమ్మాయి ఇంటర్నేషనల్ అవార్డు వచ్చిన రేంజ్, ఇంకొక అమ్మాయి నేషనల్ రేంజ్కి వెళ్ళిన రేంజ్ వెళ్ళటానికి ఒక ఇన్స్పైర్డ్ ఫిల్మ్గా అది ఉందనేదే మేము సెలెక్ట్ చేసాం కానీ వేరే లేదు. మరి సెలెక్ట్ చేసినప్పుడు మరి లెఫ్టిస్ట్ ప్రొడ్యూసరు, లెఫ్టిస్ట్ హీరోయిన్ యాక్ట్ చేసింది అనేది మాకు సంబంధం లేదండి. మాకు సినిమా చూసాం, సినిమాలో లెఫ్టిస్టా రైటిస్టా లేకపోతే ఆయన కులం ఏంటి, మతం ఏంటి, జాతి ఏంటి, ప్రాంతం ఏంటి, ఇవన్నీ కాదు. సరే గద్దర్ అవార్డ్స్లో గద్దర్ది డెఫినెట్గా మనం ఎవరైనా ఒప్పుకోవాల్సింది ఏంటంటే ఆయన సాహిత్యంలో అద్భుతం, ఆయన గాయకుడిగా అద్భుతం, ఆయన నటించి ఇది చేయడంలో కూడా అద్భుతం. అది దాంట్లో మావోయిస్ట్ భావజాలం ఉందా, రైటిస్ట్ భావజాలం ఉందా, ఇవన్నీ ఇమ్మెటీరియల్ మ్యాటర్స్. అంటే అందరూ అవార్డు యాక్సెప్ట్ చేస్తారంట, తీసుకుంటారంట. డెఫినెట్గా యాక్సెప్ట్ చేస్తారు, దాంట్లో డౌటే లేదు. ఇప్పుడు మీరు అదే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్కి ఈ పద్మశ్రీలు పద్మభూషణలు చేసినప్పుడు వాళ్ళ క్రైటీరియా ఈజ్ డిఫరెంట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఒక మనిషిని హ్యూమన్ బీయింగ్ని పంపించినప్పుడు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ హిస్టరీ ఏంటి, వాళ్ళ ఇదేంటి, అంటే వాళ్ళకి ఏదన్నా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఇంకేదన్నా వేరే బ్యాక్గ్రౌండ్ ఉందా, అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. చూసుకుని అది దట్ ఈస్ డిఫరెంట్. కానీ మాకు సినిమాలు ఇప్పుడు గద్దర్ గారికి కాదండి ఇస్తారు అవార్డు, గద్దర్ పేరు మీద అవార్డు అనేది ఇక్కడ ఒక అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిన ఒక హీరో కానీ, అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేసిన ఒక హీరోయిన్ కానీ, అద్భుతమైన మ్యూజిక్ డైరెక్టర్ కానీ, అద్భుతమైన సింగర్ కానీ ఇలా ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే డెఫినెట్గా పారదర్శకత, డెఫినెట్గా ఒక జెన్యూనిటీ ఉండాలి. గతంలో మనకు నంది అవార్డ్స్ అప్పుడు శ్రీరామరాజ్యం బాలకృష్ణ గారికి నంది అవార్డు ఇచ్చారు. ఇస్తే అప్పట్లో గుడిపూడి శ్రీహరి గారు చైర్మన్ నంది అవార్డ్స్. ఎంటైర్ జ్యూరీ యునానిమస్గా బాలకృష్ణ గారికి ఇవ్వటం జరిగింది. బాలకృష్ణ గారు దాంట్లో ఏంటంటే శ్రీరామరాజ్యంలో రాముడు మల్టిపుల్ పెర్ఫార్మెన్స్, అంటే దాంట్లో హాస్యరసం ఉంటుంది, రాజసం ఉంటుంది, దాంట్లో శోకరసం ఉంటుంది, అన్ని రకాల రసాలకి నవరసాలకి వీలైన క్యారెక్టర్, ఆ వీలైన క్యారెక్టర్ చోటుపల్లి అని చెప్పి ఇవ్వటం జరిగితే ఆ రోజుల్లో ఉన్న ముఖ్యమంత్రి గారు ఆయనకిను బాలకృష్ణ గారికి ఉన్న ఫ్రెండ్షిప్ మూలంగా బాలకృష్ణ గారికి అవార్డు ఇస్తే నేను ఏదో ఆ పార్టీకి ఏదో మింగిల్ అయిపోయి ఆ పార్టీతో వెళ్ళిపోతున్నా అని నా పార్టీ వాళ్ళు ఫీల్ అవుతారేమో అనే యాంగిల్లో ఏదో డిస్కషన్ జరిగి అప్పుడు అది కొట్టేసి వేరే హీరోకి ఇవ్వటం జరిగింది. ఓకే, అలాంటివి జరగకూడదు. ఇక దాటితే నేషనల్ అవార్డ్స్కి వచ్చేటప్పటికి శ్రీరామరాజ్యం అనగానే రామా బిలాంగ్స్ టు ది బీజేపీ, రామా బిలాంగ్స్ టు ది ఆర్ఎస్ఎస్ అని సెంట్రల్ గవర్నమెంట్లో అప్పట్లో వాళ్ళు కన్సిడరేషన్ పక్కన పెట్టారు. బట్ అది తప్పు. రామా బిలాంగ్స్ టు ది బీజేపీ కాదు, రామా బిలాంగ్స్ టు ది ఆర్ఎస్ఎస్ కాదు. రాముడు అనే దేవుడు హిందువుల దేవుడే కాకుండా మీకు చెప్పాలంటే మలేషియాలో ఇట్స్ ముస్లిం కంట్రీ. ముస్లిం కంట్రీ అయితే ఫ్రమ్ ది సర్పంచ్ ఆన్వర్డ్స్ కింగ్డమ్ వరకు వాళ్ళ ప్రమాణ స్వీకారం శ్రీరామ పాదుకల మీద ప్రమాణం చేస్తూ మేము ప్రమాణ స్వీకారం చేశాము అని ముస్లిమ్స్ చేస్తారు. అలాగే బాలి ఐలాండ్ పక్కన ఒక ముస్లిం ఐలాండ్ ఉంటే ఆ ముస్లిం ఐలాండ్లో ఎవ్రీ ఇయర్ రాముడు ప్లే చేస్తారు. రాముడు ప్లే చేసినప్పుడు ఆ రాముడు ప్లేలో ఆ పెద్ద ఎవరైతే ఉన్నారో ఆవిడ వైఫ్ సీతగా యాక్ట్ చేసి చేస్తారు. సో ఇది ప్రపంచానికి చరిత్ర. ప్రపంచానికి చరిత్రతో మనం తీసుకుని ఒక బ్రాడ్ మైండెడ్గా కాకుండా ఒక సంకుచితమైన మనస్తత్వంతో మనం చేస్తాం. ఇప్పుడు ఇవాళ కుంభమేళా జరిగింది. కుంభమేళాలో కులాలు, మతాలు, జాతులు, ప్రాంతాలు చూడలేదే. యాక్చువల్గా అందరూ హ్యాపీగా మళ్ళీ ఇంతమంది ప్రపంచంలో ఎప్పుడు ఎవరో జమపడనంతమంది జమపడితే మరి అక్కడి నుంచి అదర్ మతాల మీద విద్రోహం అని కానీ అదర్ మతాల మీద ద్వేషంగా కానీ వాళ్ళు బిహేవ్ చేయలేదే.
జెన్యున్గానే ఉన్నారు కదా, కానండి ఇక్కడ ఇక్కడ జరిగింది కదా. ఆయన భావజాలం కానీ ఇంకా పొలిటికల్గా కూడా చూసుకుంటే పొలిటికల్ పార్టీస్ పరంగా కానీ అన్నిటి పరంగా వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు కదా. సో అంటే ఆయన పేరు మీద నేను award. అదే నేను మీకు చెప్తుంది ఏంటంటే, ఆయనకి పద్మశ్రీ అంటే గద్దర్ గారికి ఇండివిజువల్గా ఒక అవార్డు, ఇండివిజువల్గా ఒక ఇచ్చేయాలంటే ప్రభుత్వం అన్ని కోణాలు పరిశీలించి అన్ని కోణాలకు అనుసరించి చేస్తుంది. అది ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు రికమెండ్ చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ యాంగిల్స్ ఆలోచించారు. కానీ మాకు గద్దర్ గారు ఇప్పుడు నంది అవార్డ్స్ అని ఉంటుంది. నంది అవార్డ్స్లో మేము నంది గారికి అవార్డు కాదు కదా, నంది అవార్డ్స్ మా సినిమాలకు సంబంధించి మా సినిమాలలో ఉన్న ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ వీళ్ళందరికీ ప్రోత్సాహకాలుగా ఇవ్వటం. ఇంకోటి ఏంటంటే, సరే కాదు మేము ఒకవేళ అది కాదు ఇది అని అంటే అప్పుడు ప్రభుత్వం ఇవ్వకపోతే మరి అసలు నష్టపోతున్నాను కదా. సో ప్రభుత్వం 14 నుంచి ఇప్పుడు 25 వరకు దాదాపుగా చెప్పాలంటే 11 ఏళ్ళు, అంతకుముందు ఒక 3 ఏళ్ళు, 14 ఏళ్ళుగా తెలంగాణలో ఇవ్వలేదు. దారుణం కదండి ఇది. సో ఇప్పుడు ఇస్తున్న దాన్ని ఆహ్వానిస్తాం. ఇది ఒక శుభ పరిణామంగా ఫీల్ అవుతాం డెఫినెట్గా. కాకపోతే పారదర్శకంగా, ఇప్పుడు అదే గతంలో శ్రీరామరాజ్యంలో బాలకృష్ణ గారికి కొట్టేసి ఇంకో పేరు పెట్టినట్టుగా కాకుండా జెన్యూన్గా ఇవ్వాలని కోరుకుంటాం. ఆ జెన్యూన్గా ఇచ్చిన దాన్ని అందరం ఆహ్వానిస్తాం. మళ్ళీ దీనిలో మాకు పరిశ్రమలో కూడా కొద్దిమంది ఏదో 1-2% ఇప్పుడు ప్రతి ఒక్కడు గెలవాలి, అథ్లెటిక్స్ అయినా కానీ ఏదైనా ప్రతి ఒక్కడు గెలవాలని వెళ్తాం. గెలవాలని వెళ్ళినప్పుడు ఒకడు గెలవగలుగుతాడు, మిగిలిన వాళ్ళు ఓడిపోతారు. ఓడిపోయినంత మాత్రాన మనం గెలవగలిగిన వాడి మీద ఈర్ష్య, సూయలు, ద్వేషాలు, విషం చిమ్మటం కరెక్ట్ కాదు. అది మేము కూడా పరిశ్రమ సైడు మా వాళ్ళకు కూడా అంటే అప్పుడెప్పుడో అదే జరిగిపోయింది, కానీ ఇప్పుడు బుద్ధి వచ్చిందని నేను అనుకుంటున్నాను. డెఫినెట్గా అందరం ఆహ్వానిస్తున్నట్టుగా ముందుకు వెళ్తాము. డెఫినెట్గా ఇది ఇవ్వటం అనేది చాలా మంచి పని. ప్రభుత్వం ఇక వాళ్ళు ఫిక్స్ అయిపోయినప్పుడు ఇప్పుడు మమ్మల్ని సలహాగా ఎలా ఇవ్వాలి, ఏంటి ఇవ్వాలి అని అంటే డెఫినెట్గా మేము అక్కడ రఘుపతి వెంకయ్య గారు, బిఎన్ రెడ్డి గారు, నాగిరెడ్డి చక్రపాణి గారు, లేకపోతే కేవీ రెడ్డి గారు, ఇట్లా ఈ జోనర్లో ఇవ్వాలనే దగ్గరే అంటాం. గబుక్కుని ఇప్పుడు ఒక నటుడు ఉన్నాడు, నటుడు అంటే కాంతారావు అవార్డు ఇవ్వండి అంటాం. అంటే కాంతారావు గారు తెలంగాణకు సంబంధించి ఒక గొప్ప నటుడు. ఆయన కత్తి కాంతారావు అంటే అప్పట్లో మీరు కర్ణాటకలో కన్నడ డబ్బింగ్ లేకుండా ఉండడానికి కారణం ఏంటంటే, ఆ రోజుల్లో ఎన్టీ రామారావుని, కాంతారావుని వాళ్ళ కత్తి జానపదం ముందు తట్టుకోలేమని కర్ణాటక వాళ్ళు కన్నడ సినిమాలు తప్పితే డబ్బింగ్ సినిమాలు రాకూడదని ఆపారు. సో అంత గొప్ప మహానుభావులు ఉన్నప్పుడు, అలాగే పైడి జయరాజ్ గారు ఒక డైరెక్టర్ కోణమా, లేకపోతే ఒక ప్రొడ్యూసర్ కోణమా, లేకపోతే ఒక ఆర్టిస్ట్ కోణమా అనుకుని ఆయనకు ఒక అవార్డు, ఇట్ట ఆ ఇదిలో గద్దర్ గారికి ఒక అవార్డు, ఇట్ట పెట్టుకుంటూ ఈ కామన్కి సంబంధించి దీనికి ఏదో ఒక సిస్టమ్గా పెట్టుకుని చేస్తే బాగుంటుందని సలహా ఇచ్చేవాళ్ళమే. కానీ ప్రభుత్వం చేసేదాన్ని డెఫినెట్గా మేము ఆహ్వానిస్తాం. మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిశ్రమలో ఎవ్వరం కూడా మేము దానికి ఎదురు చెప్పేది లేదు. డెఫినెట్గా దాంట్లో పార్టిసిపేట్ చేస్తాం. దాన్ని ఇవ్వటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ముందు ఆ ఇవ్వటం కోసం జరిగే ప్రయత్నం అనేది జరుపుతాం తప్పితే దానికి మించి ఇంకేం. ఓకే, అంటే ఈవెన్ చిరంజీవి గారు కూడా యాక్సెప్ట్ చేసినట్టు ఈవెన్ ఆయన స్టేజ్ మీద కూడా మాట్లాడారు, చెప్పారు యాక్సెప్ట్ చేస్తున్నాం. అంటే మీరు ఒకటే అండి, దీంట్లో చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, వెంకటేష్ గారు, నాగార్జున గారు, లేకపోతే ఈ రోజు పరిశ్రమలో అందరూ భాగం, పరిశ్రమే ఆహ్వానిస్తారు. పరిశ్రమలో ఉన్న స్టార్స్ కానీ, స్టార్ హీరోలు కానీ, ఆర్టిస్టులు కానీ, టెక్నీషియన్స్ కానీ మొత్తం అందరం కలిపి ఆహ్వానిస్తూ, అసలు లేదురా బాబు ఉంటే మంచిది, బాగుంటుంది. ఇప్పుడు గబుక్కుని నేషనల్ అవార్డ్స్ కూడా ఇచ్చారు. ఇప్పుడు నేషనల్ అవార్డ్స్ దేనికి ఇచ్చినా, ఏమి ఇచ్చినా, ఏ పద్ధతిలో ఇచ్చినా మనోడికి ఇచ్చారని ఆనందం పడతాం. ఇప్పుడు ఆస్కార్ అవార్డు రెహమాన్ గారికి వచ్చింది. రెహమాన్ గారు ఆస్కార్ అవార్డు వస్తే యాక్చువల్గా నా సినిమాకి ఆయన కీబోర్డ్ ప్లేయర్గా పనిచేశారు. దిలీప్ ఆయన పేరు ఆ రోజుల్లో. ఆ రోజు దిలీప్ ఏఆర్ రెహమాన్ ఎలా అయ్యాడు? ఏఆర్ రెహమాన్కి ఆస్కార్ మాకు ఇవన్నీ చూసుకోండి. మాకు ఏఆర్ రెహమాన్ మన భారతీయుడు, మనవాడు, మనకు ఒక అవార్డు వచ్చింది, ఒక ఆస్కార్ అనేది వచ్చింది. అలాగే కీరవాణి గారు మ్యూజిక్గా ఒక తెలుగు సినిమాకి ఇప్పుడు ఆస్కార్ రానిది, ఒక తెలుగుగా ఆస్కార్ని ఇచ్చేసిన కీరవాణి గారు కానీ, చంద్రబోస్ గారు, వాళ్ళిద్దరిని ఇచ్చేస్తూ దాన్ని రావడానికి కారణమైన రాజమౌళి గారు కానీ, లేకపోతే మన నిర్మాత దానయ్య గారు కానీ, నెక్స్ట్ దానికి డ్యాన్స్ చేసిన ప్రేమ్ రక్షిత్ కానీ, అందరినీ ఆహ్వానిస్తాం. అందరూ ఇంత గొప్ప విషయం వచ్చినప్పుడు అందరం కలిపి, పరిశ్రమ అందరం కలిపి వాళ్ళకి సన్మానం కూడా చేసాం మేము. డెఫినెట్లీ కీరవాణి గారికి, చంద్రబోస్ గారికి, లలితగడ మన శిల్పకళా వేదికలో చేసాం కదా. సో అందుకని అందరం ఆహ్వానిస్తామండి 100%. ఇది పరిశ్రమ చేసే ఆహ్వానంలో
చిరంజీవి గారు ఉన్నారు, బాలకృష్ణ గారు ఉన్నారు, వెంకటేష్ గారు ఉన్నారు, నాగార్జున గారు ఉన్నారు, నెక్స్ట్ జోనర్ ప్రభాస్ గారు కానీ నుంచి అందరూ ఇది చాలా పార్ట్ అండ్ పార్సల్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. దీంట్లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, స్టూడియో, ఎగ్జిబిటర్లు, ఆర్టిస్టులు, టెక్నీషియన్స్, అందరూ ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఆహ్వానిస్తారు. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.